Two minutes. Okay. పింఛన్ రాలేదు నా రిటైర్డ్ అయిన నెక్స్ట్ పర్మనెంట్ కాకుండా కన్సల్టేటెడ్ ఎంప్లాయీస్ కి ఇలేదంటారు. అవునా? ఇంకోటి మాకు రిటర్నింగ్ అలౌన్స్ ఎస్ఎస్ రావత్ ఉండేటప్పుడు 2014లోనే రిటర్నింగ్ అలౌన్స్ అన్న ఉన్నాడు. రిటర్నింగ్ అలౌన్స్ మేము ఇది మున్సిపాలిటీలో ఉంది, కార్పొరేషన్ లో ఉంది, మా ఖర్చులు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలోనే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉండేది ఒక చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటేనా? మీతో అంతా అవుట్ కట్స్ 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అట్లా ఉంది నా. రెండు 2014లోనే కరెంట్ కట్ చేసి మా ఎంప్లాయీస్ ఏం నోటీస్ ఇవ్వకుండా చెక్కిచ్చినారు. ఇదే ఎండి గారిని అడగండి, అప్పటిని చెప్పలేదు. పిఎఫ్ ఇంతవరకు కట్టలేదు. చచ్చిపోయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి ఇంతవరకు పింఛన్ రాలేదు. 2014 నుంచి కన్సాలిడేట్, సీజనల్, పర్మనెంట్ 98 మందికి. అందరికీ నమస్కారం. చిత్తూరు షుగర్స్ లిమిటెడ్ అనే ఈ సంస్థ గత 10 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు, రైతులు కూడా అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆనాటి 1980లో మంచి 75లో వీరరాఘవ నాయుడు 1962లో వీరరాఘవ నాయుడు గారి చేతుల మీదుగా ఈ కోఆపరేటివ్ షుగర్స్ ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నాయకుల మంచి ఉద్దేశం ఏమంటే రైతులు ఎంత ఆనందంగా ఉంటే అంత సంతోషంగా నగరం గాని, నియోజకవర్గము, రాష్ట్రం కూడా బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈ కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది. అనేక కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా మూసేయబడింది. ఏ రోజైతే మేము 2024 ఎన్నికల్లో ప్రచారం భాగంగా వీడికి విచ్చేసినప్పుడు ఇక్కడ కార్మికులు అంటే పర్మనెంట్, కన్సాలిడేటెడ్ కార్మికులుగా, సీజనల్ కార్మికులుగా అనేక 3 విభాగాలుగా పనిచేస్తున్న కార్మికులకి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తలెత్తిన కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారంలో ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడం కొన్ని కారణాల వల్ల కావచ్చు, కాకపోవచ్చు. అయితే దీన్ని మళ్ళీ చిత్తూరు ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ రీతి దీంట్లో ఏది నిర్మిస్తే బాగుంటుంది నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు దీన్ని పరిశీలించినాం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని విషయాలని ఇక్కడ ఉన్న ఎండి జాన్ విక్టర్ గారి త్రూ, అలాగే ఎవరైతే కార్మికులు ఉండారో వీరిద్దరితో కూర్చొని చర్చించాక దీనిపైన ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.